హాయ్ ఎవ్రీవన్, నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో గోబీ రైస్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. గోబీ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్లో ఇప్పుడు మనం 1/2 కప్ మైదా, 1/2 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్నాక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మసాలాలన్నీ వేసుకున్నాక అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ముందుగా మనం మసాలాలన్నీ కలుపుకున్నాక అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం కోటింగ్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసుకున్నాక మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ని 2 పక్కల టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక నేను వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యాక ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే వీటితో పాటు 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. సాసులన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు, సాసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులో ముందుగానే వండి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ గోబీ రైస్ని తిరుపతిలో చాలామంది ఇష్టంగా తింటారు. అలాగే ఈ గోబీ రైస్ని మనము పిల్లల లంచ్ బాక్స్లోకి త్వరగా చేసి ఇచ్చేయచ్చు. ఫ్రెండ్స్, ఈ గోబీ బ్యాటర్ని మనం ఒక రోజు ముందైనా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రై చేసుకున్న గోబీ వేసుకొని రైస్ అంతా మొత్తం కలుపుకున్నాక చివరిగా ఇందులో కొద్దిగా వెనిగర్, కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకుంటే మనకు గోబీ రైస్ రెడీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా మీ పిల్లలకి గోబీ రైస్ని లంచ్ బాక్స్లోకి తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.